పిల్లలు కలిసి ఉంటే లాభమా నష్టమా అది తెలుసుకోవడానికి ఐకమత్యం అనే ఒక మంచి కథను ఇప్పుడు మనం నేర్చుకుందాం. రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కానీ పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలుపెట్టారు. గొడవలే గొడవలు. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. అయినా సరే వాళ్లల్లో మార్పు రాలేదు. పిల్లలు వాళ్లల్లో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒకరోజు తండ్రి ఏం చేశాడంటే వాళ్లతో కొన్ని పుల్లలు తెప్పించాడు. వాటిని కట్టగా కట్టండి అని చెప్పాడు. మొదటి కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను విరవలేకపోయాడు. రెండవ కొడుకుని పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. మూడవ కొడుకుని కూడా పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. మీకు తెలుసు కదా పిల్లలు, పుల్లలు కట్టగా ఉన్నప్పుడు విరవగలమా? అతను కూడా విరవలేకపోయాడు. కొడుకులు 3కి నోటి వెంట మాట రాలేదు. అలా తండ్రిని చూస్తూ ఉండిపోయారు. తండ్రి 3 కొడుకులను దగ్గరకు పిలిచాడు. పుల్లల కట్టను కట్టగా కాకుండా విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. ఎందుకంటే ఒక్కొక్కటి ఉంది కనుక. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకు ఏమర్థమైంది? అప్పుడు కొడుకులన్నారు, నాన్నా, కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. విడిపోతే బలహీనులమైపోతాం. నాన్న, ఇక మేము కలిసే ఉంటాం, ఎప్పుడూ కలహించుకోము అన్నారు కొడుకులు. తండ్రి ఎంతగానో సంతోషించాడు. అప్పటి నుంచి 3 కొడుకులు కలిసిమెలిసి ఆనందంగా ఉన్నారు. పిల్లలు, కథ అర్థమైంది కదూ? కలిసి ఉంటే ఎంతో లాభం. ఐకమత్యమే మహాబలం.